ఓం జై గురువే తునై. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంతో పరమపావనమైన సరయూ నది గురించి తెలియజేస్తాను. సరయూ నది అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీరామచంద్రుడు, అలాగే అయోధ్య పట్టణము. ఈ సరయూ నది హిమాలయాలలో ఉన్న మానస సరోవరం నుంచి పుట్టినది. సరయూ నది గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా మానస సరోవరం ఆవిర్భావం గురించి చెప్పాలి. పూర్వము సూర్యవంశంలో జన్మించిన మాంధాత చక్రవర్తి భూదేవిని వెంబడిస్తూ హిమాలయాలను దాటి మానస సరోవర క్షేత్రానికి వస్తాడు. అక్కడ భూదేవి కనపడకపోవడంతో ఆమె దర్శనం కొరకు ఆ క్షేత్రాన్ని త్రవ్వడం ప్రారంభిస్తాడు. అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గుర్తులు కొన్ని కనిపించడంతో మరింత భక్తి శ్రద్ధలతో మాంధాత చక్రవర్తి ఆ క్షేత్రాన్ని త్రవ్వుతాడు. అప్పుడు ఆయనకు పూర్వము మరీచ్యాది మహర్షుల కోసము బ్రహ్మదేవుడు తన మనస్సు ద్వారా సృష్టించిన మానస సరోవరం కనిపిస్తుంది. అప్పుడు మాంధాత చక్రవర్తి మహదానందంతో 100 యోజనాల పొడవు, 60 యోజనాల వెడల్పు, 10 యోజనాల లోతు ఉండే విధంగా ఆ మానస సరోవరాన్ని త్రవ్వి ఆ సరోవరాన్ని విష్ణువు పాదాల నుంచి పుట్టిన గంగా నదితో మరియు 40,000 దివ్య తీర్థాలతో ఆ దివ్యమైన మానస సరోవరమును నింపుతాడు. ఆ విధంగా మహామహిమాన్వితమైన మానస సరోవరము ఏర్పడినది. ఆ గొప్ప మానస సరోవరం నుండి పుట్టి ప్రవహించడం చేత సరయూ నది అనే పేరు వచ్చినది. నారద పురాణము ప్రకారము ఈ సరయూ నది శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదము నుంచి పుట్టినది. ఈ నది యొక్క తీరంలో రుద్రుణ్ణి పూజిస్తే రుద్రతత్వాన్ని, విష్ణువును పూజిస్తే విష్ణుతత్వమును పొందుతారని, అలాగే ఈ సరయూ నదిలో స్నానమును ఆచరించడం చేతనే 5 అశ్వమేధ యాగములు యొక్క ఫలము లభిస్తుందని నారద పురాణములోని ఉత్తర భాగంలో చెప్పబడినది. అలాగే ఋగ్వేదంలో యజ్ఞ యాగాలకు పిలిచే 21 నదులలో ఈ సరయూ నది పేరు కూడా ఉన్నది. ఈ సరయూ నది అతి ప్రాచీనమైన నది. ఈ నది మానస సరోవరంలో పుట్టి 72 కిలోమీటర్లు ఆగ్నేయంగా ప్రవహించి నేపాల్ దేశంలో ప్రవహిస్తుంది. చాందీ ఘాట్ దగ్గర ఈ నదిలో ముగు, కర్నాలి, తిహా అనే ఉపనదులు కలుస్తాయి. అక్కడి నుంచి సరయూ నది పడమరగా ప్రవహించి తరువాత ఆగ్నేయంగా ప్రవహించి సిలికి పర్వతాలను దాటుతూ నేపాల్ గుండా ప్రవహించి తరువాత కొరియాల, గీర్వా అనే ఉపనదులను కలుపుకొని భరత్పుర, గాల్వియా మీద నుంచి ప్రవహించి తిరాహి అనే నదిని నవాబ్గంజ్ దగ్గర తనలో కలుపుకొని అయోధ్య మొదలగు పట్టణాల మీదుగా ప్రవహించి చివరికి బీహార్ రాష్ట్రంలోని చాప్రా ప్రాంతంలో గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. ఈ విధంగా సరయూ నది సుమారుగా 1080 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. రామాయణంలోని చాలా ముఖ్యమైన ఘట్టాలు ఈ సరయూ నది పరివాహక ప్రాంతాలలోనే జరిగినాయి. ముఖ్యంగా అయోధ్య నగర నిర్మాణము, దశరథ మహారాజు బ్రహ్మతో మునికుమారుణ్ణి వధించడము, సంతానము కొరకు దశరథ మహారాజు అశ్వమేధ యాగము చేయడము, విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి, లక్ష్మణునికి సరయూ నది జలాలను ఆచమనము చేయడము, అలాగే ఈ సరయూ నది తీరాన వారు రాత్రిపూట నిద్రించడము, రామ లక్ష్మణులు గంగానది, సరయూ నది సంగమ ప్రాంతాన్ని దర్శించడము, శ్రీరాముడు ఆయన అవతార పరిసమాప్తి చేయడం వంటి ఘట్టాలు ఈ సరయూ నది తీరాలలోనే జరిగినాయి. భారతాది ఇతిహాస గ్రంథాలలో కూడా అమృత, నవనీత, దివ్య జలాలు గల సరయూ నది బ్రహ్మ మానస సరోవరంలో పుట్టి భారత వర్షంలో ప్రవేశించి ప్రవహిస్తుందని చెప్పబడినది.
ఈ సరయూ నది గురించి చరిత్రకారులు ఒక రకంగా చెబుతున్నారు. అది ఏమనగా, ఈ నది క్రీస్తు పూర్వము 2000 సంవత్సరముల నుంచి 800 సంవత్సరముల కాలంలో మానస సరోవరంలో పుట్టి పంజాబ్ రాష్ట్రంలో ప్రవహిస్తుందని చెబుతున్నారు. మరికొందరు పంజాబ్లో ప్రవహించు పంచనదులలోనివైన విపాష్ అనగా బియాస్, శతద్రు అనగా సట్లెజ్ నదులు కలిసి కొంత దూరం వరకు ప్రవహిస్తాయి. ఆ ప్రవాహమే సరయూ నది అని అంటున్నారు. అలాగే సరయూ నది, కుమ్రు నది ఒకటే అని చెబుతున్నారు. అలాగే ఎక్కువ మంది వేద పండితులు ఔడ్ ప్రాంతాన అనగా అయోధ్య ప్రాంతాన ప్రవహిస్తున్న సర్జూ నదియే సరయూ నది అని, అలాగే కొంతమంది బ్రహ్మఘాట్ దిగువన ఉన్న ప్రాంతంలో ప్రవహించు గోగ్రా నదియే సరయూ నది అని, ఈ సరయూ నదికే దేవ, గోగ్రా, గగ్రా, గర్గరాయ నది అని పేర్లు కూడా ఉండేవని చెబుతున్నారు. ఈ సరయూ నది అయోధ్య ప్రాంతంలో ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఈ గర్గరా నది కూడా హిమాలయాలలోని మానస సరోవరంలోనే పుడుతుంది. కొందరు సరయూ నది ఈ గర్గరా నదికి ఉపనదిగా చెబుతున్నారు. అందువలన కాలక్రమంలో వచ్చిన భౌగోళిక మార్పుల వలన, నదుల పేర్లు మార్పుల వలన ఈ విధంగా కొన్ని విభేదాలు ఏర్పడి ఉండవచ్చని పెద్దలు చెబుతున్నారు. అందువలన మనకు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరంలో ప్రవహించే సరయూ నదిపై నమ్మకాన్ని మనం వీడకూడదు. మీరు కూడా ఈసారి అయోధ్య నగరానికి వెళితే తప్పకుండా సరయూ నదిలో స్నానం ఆచరించి పునీతులు కండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్స్ చేయండి. ధన్యవాదములు.